హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ చక్కెరపార రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుని చేసి చూపించబోతున్నాను. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఫెయిల్ అవ్వకుండా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. ఈ రెసిపీని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక వీటిని తయారు చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి నేను 2 కప్స్ వరకు మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు మైదాకు బదులుగా గోధుమ పిండిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను. ఈ పంచదారని పౌడర్ చేసుకోవాలి, అందుకని ఇక్కడ మిక్సీ జార్లోకి పంచదారని అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి డైజెషన్ కోసం 1/2 టీ స్పూన్ వరకు సోంపుని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. షుగర్ని అయితే ఇలాగా మెత్తగా పొడిలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని ముందుగా మనం బౌల్లోకి తీసుకున్న మైదా పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇక నేను యాడ్ చేసుకుంటున్న షుగర్ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలాగా మైదా పిండిలోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచి కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 చిటికెళ్ళ ఉప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ పౌడర్, మైదా పిండి అలాగే సాల్ట్ అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చేత్తో ఇలాగా మిక్స్ చేసుకున్నామంటే అంత ఈవెన్గా మిక్స్ అవుతుంది అనమాట. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు వరకు వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాను. చక్కెరపార అనేది గట్టిగా లేకుండా చక్కగా గుళ్ళగా రావటానికని 1 చిటికెడు వరకు యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని అయితే కరిగించుకోవాలి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నెలోకి నెయ్యిని తీసుకొని నెయ్యిని కాస్త హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపెట్టుకున్న మైదా పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి అంతా కూడా నెయ్యిని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని సరిపడినంత నెయ్యిని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నెయ్యి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్తో ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి చల్లారిన తర్వాత ఇప్పుడు చేతితో చక్కగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తానికి నెయ్యి అనేది చక్కగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మనం నొక్కి చూస్తే ఇలాగ రౌండ్ బాల్లో రెడీ అవ్వాలి. ఇలా అయితే మనకి నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఈ రెసిపీలోకి 2 కప్పుల మైదాకి 1/2 కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పిండిని కలుపుకోవడానికని పాలను తీసుకోవాలి. పాలతో కానీ నీళ్ళతో కానీ కలుపుకోవచ్చు. పాలతో కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. పాలు పచ్చివైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చినవైనా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాము కాబట్టి షుగర్ పౌడర్ కూడా మెల్ట్ అవుతుంది కాబట్టి మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఇలాగ గట్టి చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండిని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. పిండి అనేది కొంచెం పల్చగా అయినట్టు అనిపిస్తే మీరు ఇంకొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని ఇలాగ గట్టి చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి పైన మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలి. 1/2 అవర్ తర్వాత మనం మూత తీసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా చేతిలోకి పిండి తీసుకొని రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి. చూసారా, పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయన్నమాట. ఇలాగ చేతిలోకి పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్లా తయారు చేసుకొని ఇప్పుడు ఈ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీలాగా మరీ పల్చగా కాకుండా మీడియం మందంగా ఒత్తుకోవాలన్నమాట. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఇలా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎడ్జెస్ అనేవి పగిలినట్టుగా ఉంటాయి, అయినా కూడా పర్వాలేదు. ఇలాగ చక్కగా రోల్ చేసుకోవాలి. ఇలా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చపాతీకి ఉన్న ఎడ్జెస్ అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి. స్క్వేర్ టైప్లా తయారు చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా తీసేసుకొని మిగిలిన పిండితో కలిపేసుకోవాలి. పిండి కొంచెం మనం చేతిలోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మిగిలిన పిండి పైన మూత పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో షేప్లో మనం కట్ చేసేసుకోవడమే. ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసుకుంటే బాగుంటాయి. మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజుగా ఇలా కట్ చేసుకున్నామంటే వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే చక్కగా వేగుతాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగుంటాయి. ఇలా ఈ మందం ఉండేలాగా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, చక్కగా ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక స్ట్రెయినర్లో వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గానే ఆయిల్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ గరిటలో వేసుకొని కూడా ఆయిల్లో వదులుకోవచ్చు. ఇలాగన్నిటిని కూడా మనం రెడీ చేసుకోవాలి. బాండికి సరిపడినన్ని ముందు ఒక బ్యాచ్గా రెడీ చేసుకొని వీటిని ఆయిల్లో వేసుకోవాలన్నమాట.
మిగిలిన పిండి పైన మూత పెట్టేసుకొని మనం కొంచెం కొంచెంగా తీసుకొని రోల్ చేసుకొని అన్నింటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. ముందు ఒకటి వేసి చూసుకున్నాను, చక్కగా ఆయిల్ అనేది మరిగిపోయింది. ఇప్పుడు బాండికి సరిపడినన్ని వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన వెంటనే కలిపేయకుండా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత మెల్లగా కలుపుకోవాలన్నమాట. గరిటతో స్పీడ్గా అటు ఇటు కలిపేయకుండా ఇలాగ మెల్లగా ఆయిల్లోకి అన్నిటినీ కూడా వదిలించేలాగా కలుపుకోవాలి. అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత వాటంతలో అవే ఆయిల్లో పైకి తేలుతాయన్నమాట. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి రంగులో చక్కగా వేగుతాయి అన్నమాట. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదు. అందుకని ఆయిల్ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఇలాగ చక్కగా వేయించుకోవాలి. ఇలా స్పూన్తోని ఇలాగా కలుపుకున్నామంటే విరిగిపోకుండా ఉంటాయన్నమాట. కాస్త వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకేలా వేగటానికని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. కలర్ అయితే ఇలా వస్తే సరిపోతుంది. ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి అన్నమాట వేడికి. అందుకని ఈ కలర్లో ఉండగా మనం ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఇలాగా రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక 8 కంటైనర్లు పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయన్నమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద ఇవ్వచ్చు. మనం టీ టైమ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటాయి. అలాగే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా వీటిని స్నాక్స్గా పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా తినే కొద్ది తినాలనిపించేలా ఉంటాయన్నమాట. ఈజీగా మెల్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఈ చక్కెరపార రెసిపీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈ పిండిని కలుపుకునేటప్పుడు కేవలం నెయ్యిని యూజ్ చేసుకోండి, లేదంటే డాల్డా నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్తో తయారు చేసుకునే కంటే నెయ్యితో తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అనేది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. అలాగే వాటర్తో కాకుండా పాలతో కనుక మీరు పిండిని మిక్స్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదొక టిప్ మీరు ఫాలో అవ్వండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అలాగే పిండిని కలుపుకునేటప్పుడు ఒకేసారి పాలు కానీ నీళ్ళు కానీ పోయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గట్టి చపాతీ పిండిలాగా తయారు చేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోవన్నమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కనుక ఈ రెసిపీని తయారు చేశారంటే మీకు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుంది. టేస్ట్ అనేది రెండింటికి పెద్దగా తేడా ఉండదు. నేను తయారు చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.